శానిటేషన్ కార్మికులు విధుల్లో చేరి సహకరించాలని తెలిపిన మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్, టీడీపీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సమ్మె చేపట్టడంతో వారికి మద్దతుగా శానిటేషన్ కార్మికులు సమ్మెలో ఉన్నారు. ఆత్మకూరు కమిషనర్ గంగా ప్రసాద్, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, కౌన్సిలర్లు వారి సమ్మె శిబిరం వద్దకు వెళ్లి శానిటేషన్ కార్మికుల్లో విధుల్లో చేరి సహకారం అందించాలని కోరారు. ఇంజనీరింగ్ విభాగపు కార్మికులు సమ్మెలో ఉన్నప్పటికీ మిగతా కార్మికులు సమ్మెకు మద్దతుగా ఉన్న విధులు నిర్వహించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని పరిగణలోకి తీసుకొని విధుల్లో చేరాలని కోరారు. జియో అప్పుడున్న జియో పాస్ అయింది, కానీ అప్పుడున్న జియో పాస్ అయిన తర్వాత చంద్రాన్ని కూడా మాకు మద్దతు ఇచ్చారు. ఆ రోజు దానికి మీరు చేసినట్టు వర్క్ ఇంకోటి చేయలేరు కదా. సో వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తారు. మీరు కొంచెమైనా కొద్దిగా సడలించి ఏదైనా మున్సిపాలిటీ కొంచెం వర్క్ చేయడానికి ట్రై చేయొచ్చు కదా. ఆ డ్రైవర్లు వీళ్ళన్నా పంపండి. హెల్త్ అసిస్టెంట్ ఇచ్చినారు కదా, హెల్త్ అలవెన్స్ ఇచ్చినారు. ఎందుకు ఇచ్చినారు? పబ్లిక్ హెల్త్ వర్కర్స్ డ్రైన్స్లోకి దిగుతారు, కాలువల్లోకి దిగుతారు, ఆరోగ్యం దెబ్బతింటుందనే ఉద్దేశంతో హెల్త్ అలవెన్స్ ఇవ్వడం జరిగింది. ఇంజనీరింగ్ అసిస్టెంట్లకి లేదు కదా. ఇంజనీరింగ్ వాళ్ళు వర్క్ చేసే వాళ్ళు అంత మీ అంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో వాళ్ళు వర్క్ చేయట్లేదు కదా. అందుకు వాళ్ళు కూడా టెక్నికల్ శాలరీ కూడా ఇచ్చినారుగా, 24,000 అట్లా వస్తుంది. ఇప్పుడు 45 మంది డ్రైవర్లు కూడా అడిగినారు నన్ను, సార్ మాకు హెవీ లైసెన్స్ ఉంది అంటే నేను చెప్పిన హెవీ లైసెన్స్ ఉంటే తీసుకురండి, 24,000 పెడతాం. మనం కూడా చెప్తాం. శానిటేషన్ వాళ్ళకి లేని సమస్య ఇంజనీరింగ్ వాళ్ళు చేస్తారు, మీరు ఎందుకు చేస్తున్నారు అనవసరంగా. ముందు 16 రోజులు స్ట్రైక్ చేస్తారు.